ఏపీ ప్రభుత్వం కొత్తగా మరొక ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసింది. ఆ ప్రోగ్రామ్ పేరొచ్చేసి 1 మంత్, 1 విలేజ్, 4 విజిట్స్. పేరులోనే ఉంది కదా! 1 మంత్. అంటే ఒక నెలలో ఒక రెవెన్యూ విలేజ్‌నైతే సెలెక్ట్ చేసుకొని, ఆ రెవెన్యూ విలేజ్‌లో ప్రభుత్వ సిబ్బంది అందరూ కూడా నెలలో 4 సార్లు మీ గ్రామాన్ని విజిట్ చేస్తారు. అది ఏ రోజంటే నెలలో ప్రతి గురువారం కూడా అలా 4 గురువారాల పాటు ప్రభుత్వ సిబ్బందయితే మీ రెవెన్యూ విలేజ్‌కైతే వచ్చి మీ వద్ద నుంచి కంప్లెయింట్స్ అయితే తీసుకొని అవి క్లియర్ చేస్తారనమాట. ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్ కింద నెల్లూరులో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినప్పుడు ఏదైతే రిపీటెడ్‌గా వచ్చే కంప్లెయింట్స్ ఉన్నాయో పీజీఆర్ఎస్‌లు అవి చాలా వరకు తగ్గాయని అయితే ప్రభుత్వం చెప్తుంది. అలాగే కొన్ని విలేజ్‌ల్లో అయితే అసలు కంప్లెయింట్సే రాలేదని అయితే ప్రభుత్వం అయితే చెప్తుంది. అందుకోసం పైలట్ ప్రాజెక్ట్ కింద నెల్లూరు జిల్లాలో ఈ ఈ ప్రోగ్రామ్ అయితే సక్సెస్ అయింది కాబట్టి రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో కూడా ప్రతి మండలంలోనూ కూడా ఈ ప్రోగ్రామ్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేయనున్నారు. మనకి ఇప్పటి వరకు రెవెన్యూ సదస్సులు, రెవెన్యూ క్లినిక్‌లు, పీజీఆర్ఎస్‌ల ద్వారా కంప్లెయింట్స్ అయితే తీసుకున్నారు కదా! ఇప్పుడు ఈ 1 మంత్, 1 విలేజ్, 4 విజిట్స్ ద్వారా ప్రభుత్వ సిబ్బందే అంటే మీ మండల స్థాయి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ గ్రామానికైతే వస్తారు. మీ గ్రామానికొచ్చినప్పుడు వాళ్ళు 4 సార్లు వస్తారు కాబట్టి మీ ఇష్యూ అయితే క్లియర్ అవుతుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ విధంగా కాన్సెప్ట్ అయితే తీసుకురావడం జరిగింది. ఫస్ట్ విజిట్‌లో వచ్చేసి మీ దగ్గర నుంచి కంప్లెయింట్ తీసుకుంటారు. సెకండ్ విజిట్‌లో వచ్చేసి ఆ కంప్లెయింట్‌ని ఫీల్డ్ లెవెల్‌లో విజిట్ చేసి ప్రాబ్లమ్ ఏంటనేది తెలుసుకుంటారు. మూడవ విజిట్‌లో వచ్చేసి దానికి సొల్యూషన్ అయితే క ఇస్తారు. ఇక నాలుగో విజిట్‌లో వచ్చేసి గ్రామ సభ అయితే కండక్ట్ చేసి పలానా కంప్లెయింట్‌ని ఈ విధంగా క్లియర్ చేశాము. లేదా క్లియర్ చేయకపోవడానికి కారణం ఇదని గ్రామ సభలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే మిగిలిన ప్రోగ్రామ్‌లు అంటే రెవెన్యూ సదస్సులు, రెవెన్యూ క్లినిక్‌లు, పీజీఆర్ఎస్‌లో అయితే సిబ్బంది కంప్లెయింట్ తీసుకున్నా సరే వాళ్ళు ఫీల్డ్ లెవెల్‌కొచ్చి చూసే అవకాశం అయితే తక్కువ. కేవలం వీఆర్‌ఓ లెవెల్‌లో వెరిఫికేషన్ జరుగుతుందేమో గానీ రెవెన్యూకి సంబంధించి. మండల స్థాయి సిబ్బందొచ్చి వెరిఫికేషన్ చేసే ఛాన్స్ అయితే తక్కువ. ఒకవేళ వచ్చినా సరే ఒకసారి వస్తారు, వెళ్ళిపోతారు. ఇప్పుడు అలా కాదు కదా! మండల స్థాయి సిబ్బంది ప్రతి వారం కూడా వస్తారు కాబట్టి 4 సార్లు వాళ్ళు సమాధానం అయితే వాళ్ళు కూడా ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అలాగే వాళ్ళకి కూడా టాపిక్ అంటే ఆ కంప్లెయింట్ పైన అవగాహన అయితే ఉంటుంది కాబట్టి అది క్లియర్ చేసే ఛాన్స్ అయితే ఎక్కువైతే ఉంటుంది. అందుకోసమే ప్రభుత్వం ఈ విధంగా కాన్సెప్ట్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ ప్రోగ్రామ్‌లో కేవలం రెవెన్యూ సమస్యలే కాదు, మిగిలిన పంచాయతీరాజ్ కానివ్వండి, ప్రభుత్వ పథకాలకి సంబంధించి ఏదైనా సమస్యలున్నా సరే మీరు ఈ 1 మంత్, 1 విలేజ్, 4 విజిట్స్ ప్రోగ్రామ్‌లో అయితే కంప్లీట్ చేయొచ్చు. దానికి సంబంధించి సిబ్బంది అందరూ కూడా అందుబాటులో అయితే మీ గ్రామంలో అయితే ఉంటారు. దానికి సొల్యూషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ అయితే ఇదంటే ఫిర్యాదులు లేని గ్రామంగా అయితే తీర్చిదిద్దాలనేసి అయితే ప్రభుత్వం ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ అనేది చెప్తుంది. దీనికి సంబంధించి మరి రెవెన్యూ సదస్సులాగా ఇది కూడా ఫెయిల్ అవుతుందా? లేదా రాష్ట్ర స్థాయిలో ఈ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ అవుతుందో లేదో చూద్దాం.